హిందూ సాంప్రదాయాల ప్రకారం ప్రతి మాసం ఒక ప్రత్యేకత ఉంటుంది. కానీ శ్రావణ మాసం మాత్రం అందులో ఎంతో పవిత్రతో పూజలు నిర్వహించుకునే మాసముగా పురాణాల నుండి వస్తున్న సాంప్రదాయంగా ఉంది. అయితే ఈ శ్రావణ మాసంలో శివుడికి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ముఖ్యంగా శ్రావణ శుక్రవారం రోజున మహిళలు లక్ష్మీదేవికి ఎంతో నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహించి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటారు. అయితే భక్తుల్లో కొన్ని సందేహాలు ఉంటాయి. శుక్రవారం రోజున ఎలా పూజలు చేయాలి, ఆ రోజున ఎలా ఉండాలి అని. అలాంటి సందేహాలపై ఆలయ పూజారి రుద్రభట్ల శ్రీకాంత్ లోకల్ 18 ద్వారా పూర్తిగా చెప్పుకొచ్చారు. అదేంటో ఒకసారి చూడండి. భక్తులందరికీ ముందుగా శ్రావణ మాస శుభాకాంక్షలు, ఆశీర్వచనాలు. అందరూ మహిళలు ఎదురుచూస్తున్నటువంటి పండుగ రానే వచ్చింది. శ్రావణ మాసం అంటేనే స్త్రీలకు ఎంతో ప్రాముఖ్యం, విశేషమైనటువంటి రోజులు. ఎందుకంటారా, శ్రావణ మాసంలో పూజా పునస్కారాలు స్త్రీలు ఎక్కువ చేస్తుంటారు. శ్రావణం మాసంలో రెండవ శుక్రవారం, ముఖ్యంగా ప్రత్యేకంగా రెండవ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం. సనాతన హిందూ ధర్మంలో సాంప్రదాయాల్లో ఆ యొక్క వరలక్ష్మికి ముందుగా పీట వేయడం జరిగింది. మహిళలందరూ కూడా చక్కగా ఎప్పుడు రెండో శుక్రవారం వస్తుందో అని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే పేరెంటాలు చక్కగా మహిళలందరూ ఒక దగ్గర కూర్చొని, లేదంటే కూడా పేరెంటాలకు పిలుచుకుంటారు. ఇంట్లో కూడా ఇండివిజువల్లో పూజా పునస్కారాలు చేస్తుంటారు. చిత్రపటాలను శుభ్రంగా అలికి, విగ్రహాలుంటే పంచామృతాలతో అభిషేకం గావించి ఒక అమ్మవారిను ఇంకా స్థిర ప్రతిష్ట, లఘు ప్రతిష్ట అంటే ఆ రోజు మందమే కలశస్థాపన చేసేసి కూడా బ్రాహ్మణోత్తముని పిలుచుకొని కథ చెప్పుకొని సాయంకాలం పేరెంటాలకు ఆ బంధువులనైతేనేమి, ఆ వాడలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా చక్కగా సుమంగళి పూజ అంటే మంగళప్రదం, ఏది పసుపు కుంకుమాలు మంగళప్రదం కాబట్టి పురస్త్రీలందరినీ కూడా ఒకరినొకరు పిలుచుకుంటూ ఒకరొకరు పలకరింపు, చక్కటి మావుని తోరణాలతోటి ప్రతి ఊర్లో, సిటీలైనా పల్లెటూర్లైనా కూడా పచ్చని తోరణాలతో కలకలగాడుతుంది. వరలక్ష్మి వైభవం అంటే అష్టలక్ష్మి పూజ, వరలక్ష్మి కథ విని కథాక్షింతలు వేసుకొని ఆ సుమంగిలకు పూజ చేస్తే వాళ్ళ ముత్తేతనం కూడా నిండు నేరులు సౌభాగ్యాలు ఉంటాయని చెప్పి సనాతన హిందూ ధర్మంలో చెప్పడం ఉంది. పూర్వీకులు కూడా ఆచరిస్తున్నటువంటి ఈ యొక్క వ్రతాన్ని అందరూ చేసుకొని సర్వ సౌభాగ్యాలతో కూడా ఉంటుంటారు. ఆ వరలక్ష్మి పూజ చేసినంత మాత్రానే సుమంగళత్వం వస్తుంది. ధనం, ధాన్యం, బహుపుత్రలాభం, శత సంవత్సరం దీర్ఘమాయు అంటే ఒకరోజు పూజ చేసుకుంటే సంవత్సరం ఫలితం ఉంటుంది. మళ్ళీ సంవత్సరం చేసుకుంటే మళ్ళీ సంవత్సరం అంటే నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా కూడా ప్రతి సంవత్సరం కూడా స్త్రీలందరూ కూడా, సుమంగళీలందరూ కూడా చేసుకుంటే సర్వ సౌభాగ్యంతో కూడా తులతూగుతూ ఉంటారు. ఆ రోజు ముఖ్యంగా కూడా ఆరోగ్య సూత్ర విషయాలలో కూడా అందరూ కూడా చక్కగా కాళ్ళకు పసుపు రాస్తుంటారు. ఒకరొకరికి గంధం, మంచి గంధం. పూర్వకాలంలో అయితే చక్కటి పసుపు, చక్కటి గంధం, పట్టించినటువంటి కర్పూరంతో తయారు చేసినటువంటి కుంకుమ ఇవన్నీ ధరించడం వలన వర్షాకాలంలో ప్రతి వాళ్ళకు రుగ్మతలు వస్తుంటాయి. చూడండి, అన్ని కాలాల్లో బయటపడే కానీ ప్రతి వ్యక్తికి అట్లాంటి రుగ్మతలందరూ కూడా ఇవి కొన్ని స్త్రీలు ఎక్కువ కూడా నీళ్ళల్లో అటు ఇటు మెదులుతుంటారు. కాబట్టి ఈ పూజలో కూడా సైన్స్ అనేటువంటిది కూడా దాగి ఉంది. ఎందుకంటే చక్కటి పసుపు రాస్తుంటారు, నుదుట కుంకుమ ధరిస్తుంటారు, పూలు, మామిడి తోరణాలు అంటే 365 రోజులు వాడుతుంటాం. కానీ ఇప్పుడు చక్కగా మామిడి తోరణాలు ఆక్సిజన్ ఇస్తుంటాయి, శీతోష్ణంగా కూడా వాతావరణం ఉంచుతాయి. కాబట్టి అటు సైన్స్ పరంగా, శాస్త్రపరంగా ఎంతో ప్రాముఖ్యమైనటువంటి శుక్రవారం రోజు అందరూ కూడా స్త్రీలు సర్వ సౌభాగ్యాలతో తులతూగాలని చెప్పేసి కూడా ఆ వరలక్ష్మీదేవిని వేడుకుంటూ ఆశీర్వచనం. శుభం.